మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు ఇంకా జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే డిమాండ్ల యుద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. శాంతి చర్చలపై అమెరికా, ఇరాన్ చెరోదారి, యుద్ధం నిలిపివేతకు 15 పాయింట్ల ప్రణాళికను రూపొందించిన అమెరికా, పాక్ మధ్యవర్తిత్వంలో చేరవేత, అది తమకు ఆమోదయోగ్యం కాదన్న ఇరాన్, హార్ముజ్ రుసుముల వసూలుకు తమను అనుమతించాలని డిమాండ్, పశ్చిమాసియా వ్యాప్తంగా కొనసాగిన దాడులు, పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికి మరింత ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఇరాన్తో చర్చలకు ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నిలిపేసేందుకు 15 పాయింట్ల ప్రణాళికను తాజాగా దేశం ముందుంచారు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ ఇంధన రవాణా, కీలకమైన హార్ముజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచడం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. ట్రంపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, గల్ఫ్లో అమెరికా సైనిక స్థావరాలను మూసేయడం వంటి డిమాండ్లను అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని బదులివ్వడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చింది. అయితే 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించినప్పటికీ చర్చలకు దారులు పూర్తిగా ఏమీ మూసుకుపోలేదని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్పై వైమానిక దాడులను ఇజ్రాయెల్, గల్ఫ్లో పొరుగు దేశాలపై దాడులను ఇరాన్ బుధవారం కూడా కొనసాగించినాయి. బాలిక్ క్షిపణి, అణ్వాయుధ కార్యక్రమాలే లక్ష్యంగా ఒక పక్కన దాడులు కొనసాగుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మనది దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా వ్యవహరించడం, యుద్ధాన్ని ఆపాలని ట్రంప్కి మోడీ చెప్పారు. అఖిల పక్షంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి, పశ్చిమాసియాపై పార్లమెంట్లో చర్చించాలన్న విపక్షం మనది పాకిస్తాన్ లాంటి దళారీ దేశం కాదని కేంద్ర సర్కార్ వ్యాఖ్యానించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తలను తోసిపుచ్చింది. పాకిస్తాన్ 1981 నుంచి అమెరికా వాడుకుంటోందని, అందువల్ల మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పాక్ చేయడంలో ఎలాంటి కొత్తదనం లేదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల గురించి విపక్షాలకు చెప్పేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంట్ సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాలని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో ఏదైతే ఈ దళారీ దేశం కాదు మనది అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అన్ని వర్గాలను బాధిస్తున్న యుద్ధాన్ని సత్వరం ముగించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మోడీ తేల్చి చెప్పారని ఈ సమావేశ వేదికగా వెల్లడించింది. యుద్ధంపై దానిలో ఇరాన్ సర్వోన్నత నేతను హతమార్చడంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మంత్రులు తోసిపుచ్చారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తోందని స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్ దౌత్య కార్యాలయం తెరుచుకోగానే మన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వెంటనే వెళ్లి అక్కడి సంతాపాల పుస్తకంలో సంతకం చేశారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయుల భద్రతకు, దేశీయ ఇంధన అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. ఇంధన నిల్వల పుష్కలం, 4 ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయి. మరో 5 త్వరలో దాటబోతున్నాయి. ఇంకో 18 నౌకలు అక్కడికి సమీపంలో నిల్చున్నాయని కేంద్ర మంత్రులు వివరించారు. శ్రీలంక జలాల్లో ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేసి ముంచేయడాన్ని మంత్రులు ప్రస్తావిస్తూ ఆ నౌక మన జలాల్లో ఉంటే కాపాడేవాళ్ళమని చెప్పారు. ఇరాన్కి చెందిన ఇతర నౌకల్ని, సిబ్బందిని మనం కాపాడటంపై ఆ దేశం కృతజ్ఞత ఉందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్లకు మనం మంచి స్నేహితులుగా ఉన్నామని చెప్పారు. నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వివరణపై విపక్షాలు పెదవిర్చే సమావేశంపై నిరాశ కలిగించిందని పేర్కొన్నాయన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదు, ట్రూ అప్ భారము ప్రజలపై వేయట్లేదు, అవన్నీ భరించనున్న ప్రభుత్వం. డిస్కంల 15,790 కోట్ల రెవెన్యూలో తీరుస్తామని లేక వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95 తగ్గింపు. పారిశ్రామిక కేటగిరీలోకి వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్లు 2026-27 టారిఫ్ను ఖరారు చేసిన ఏపీఈఆర్సీ. విద్యుత్ అదనపు ఛార్జీలు, ట్రూ అప్ భారాలు లేకుండా వివిధ కేటగిరీల వినియోగదారులకు 26-27 ఆర్థిక సంవత్సరానికి వర్తించే విద్యుత్ టారిఫ్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఖరారు చేసింది. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నట్టు ఏ ఒక్క కేటగిరీ వినియోగదారులపై ఛార్జీల భారం పడకుండా రూపొందించిన టారిఫ్ ఆర్డర్ను కమిషన్ ప్రకటించింది. డిస్కంలు దాఖలు చేసిన ఆదాయ అవసరాల నివేదికలో 17,508 కోట్ల ఆదాయ లోటును ప్రతిపాదించే ఆ లెక్కలు పరిశీలించిన కమిషన్ 15,790 కోట్ల ఆదాయ లోటును అనుమతించింది. ఈ మొత్తాన్ని తామే భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కి లేఖ రాసింది. రెవెన్యూ లోటును ప్రభుత్వం భరించకుంటే డిస్కంలు ఛార్జీ పెంచాల్సి వచ్చేది. టారిఫ్ ఆర్డర్తో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్, ట్రూ డౌన్ మొత్తాన్ని కమిషన్ సర్దుబాటు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విజయవాడ బైపాస్ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం. విద్యుత్ లైన్ కారణంగా అంబాపురం వద్ద వంతెన ఒక్కటే పెండింగ్, మిగిలిన పనులన్నీ నెలాఖరుకు పూర్తి. 27 నుంచి కాజా వద్ద బైపాస్లో ఇరువైపుల రాకపోకలకు అనుమతి. కాజా వద్ద పూర్తయిన బైపాస్ హైవే అనుసంధాన పనులకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉగ్ర సంబంధాలు ఉన్న మరో 2 అరెస్టు. హైదరాబాద్లో సైదా బేగం, బళ్ళారిలో అబ్దుల్ సలాంలను అదుపులో తీసుకున్న పోలీసులు. వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వెళ్లిన
ప్రత్యేక బృందం చెంచల్గూడలో సైదా బేగం A5ని, బళ్ళారి వెళ్ళినటువంటి బృందం అబ్దుల్ సలాం ఎలియాస్, అల్ హిందీ ఎలియాస్, పీస్ ఆఫ్ సోల్ ఎలియాస్ లాలాని అదుపులో తీసుకుని బుధవారం విజయవాడ తీసుకొచ్చాయి. నిందితులు విచారించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నగరంలోని CMM కోర్టులో న్యాయాధికారి రాధారాణి ఎదుట హాజరుపరిస్తే రిమాండ్ విధించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విజయవాడలో ఉగ్ర కలకలపై కేంద్ర నిఘా విభాగం రంగంలోకి దిగింది. నిందితులను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో IB అధికారులు సైదా బేగం, సలాములతో మాట్లాడి వివరాలు రాబట్టారు. తీవ్రవాదం వైపు ఎలా ఆకర్షితులు అయ్యావు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాద భావజాలను ఎలా వ్యాపింపజేస్తున్నావు అని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. తమకు తీవ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని 4వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పింది. భర్త 4 ఏళ్ల కింద చనిపోవడంతో 7 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఇళ్లలో పనులు చేసుకుంటున్నానని తెలిపింది. తన కుమారుడిని చూసుకునేందుకు సామాజిక మాధ్యమాలు అన్వేషిస్తుండగా 4 యువకులు ఆన్లైన్లో పరిచయం అయ్యారని తెలిపింది. వాళ్ళు ఫార్వర్డ్ చేసిన పోస్టులను తాను పోస్ట్ చేసేదాన్ని, తన ఐడీలను వాళ్ళు ఉపయోగించుకునేవారని కేంద్ర నిఘా అధికారులకు చెప్పింది. బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంకి సొంత లారీ ఉంది. దాన్ని నడుపుతూ ఉగ్రవాద గ్రూపుల్లో చేరి వారి భావజాలానికి ఆకర్షితురాడు. అరెస్ట్ అయి ప్రస్తుత రిమాండ్లో ఉన్న రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సొహైల్ బేగ్ల తరపు న్యాయవాదిగా పిచ్చుక శ్రీనివాస్ కోర్టులో బుధవారం వకాలత్ ఫైల్ చేశారు. కోర్టు సూచనతో వీళ్ళు న్యాయ సహాయం కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో మంగళవారం అరెస్ట్ చేసిన అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ యువకులను విచారించినప్పుడు హైదరాబాద్లోని చెంచల్గూడకు చెందిన సైదా బేగం కూడా వారితో కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చెంచల్గూడ జైకా హోటల్ ముందున్న ప్రాంతంలో ఉంటుంది. ఆమెకు పాకిస్తాన్కి చెందిన వ్యక్తి ఆర్థికంగా సహకరిస్తున్నట్టు గుర్తించారు. 2 ఏళ్లలో వంట చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె తండ్రి షేక్ మౌలా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. తల్లి సబేరా బేగం తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. సైదా బేగం 75 పేరుతో ఇన్స్టాగ్రామ్లో వీడియోలతో అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. 6 నెలలుగా రాత్రి వేళ మేల్కొని సామాజిక మాధ్యమాలు గడుపుతున్నట్టు గుర్తించారు. సైదా బేగం అరెస్ట్ చేసిన విషయం తెలియగానే MBT నాయకుడు అంజాదుల్లా ఖాన్ చెంచల్గూడలోనే తల్లిదండ్రులు కలిసి పరామర్శించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే తీవ్రవాదులకి ఎలాంటి మద్దతు అధికారికంగా రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. లేకపోతే మిగిలింది 5 రోజులే. ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీతో 1718 కోట్ల లబ్ధికి వీలు. ఈ నెల 31లోగా బకాయిలు చెల్లిస్తున్న పట్టణ ప్రజలకు మేలు. ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం ప్రకటించిన 50% రాయితీ వినియోగించుకోవడం ద్వారా పట్టణ ప్రజలకు 1718 కోట్ల లబ్ధి చేకూరబోతుంది. నువ్వు ప్రభుత్వం ప్రకటించిన గడువు ఈ నెల 31తో ముగిపోతుంది. రాష్ట్రంలో 123 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్షయ గుర్తింపుకు AI ఆధారిత ఎక్స్రే యంత్రాలు, క్షయవ్యాధి లక్షణాలు ప్రాథమిక స్థాయిలను గుర్తించేందుకు AI సాంకేతికతతో కూడిన చేతిలో పట్టుకునే ఎక్స్రే, హ్యాండ్ హెల్త్ ఎక్స్రే యంత్రాలు అందుబాటులోకి తేవాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. 20 కోట్లతో 100 యంత్రాల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రయోగాత్మకంగా 47 ఎక్స్రే యంత్రాలు వినియోగించారు. వీటి పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో కొత్త యంత్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సూట్ కేసులో విడిపోయే 12 కేజీల బరువున్న హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లు జిల్లాకు 6 నుంచి 8 వరకు అందుబాటులో ఉంచుతారు. పీడిత ప్రాంతాల్లో 2 నిమిషాలు ఎక్స్రే తీసి ఆ ఫలితం ఆధారంగా వ్యాధిపై స్పష్టతకు రావచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని 2వ దశకు మాస్టర్ ప్లాన్, సింగపూర్ సంస్థ సొర్బానా జొరాంగ్ బాధ్యతలు, మౌలిక వస్తువుల ప్రణాళిక రూపొందించనున్న RV అసోసియేట్స్, గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంపిక చేసిన CRDA 6 నెలల్లో సిద్ధం చేయాలని గడువు. తొలి దశలోనూ ఆ సంస్థకే బాధ్యతలు, ఆర్థిక ప్రణాళిక రూపొందించనున్న నైట్ ఫ్రాంక్ అన్నటువంటిది హైలైట్ చేశారు. నిన్న సాక్షి రాసింది కదా వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారని. ఇవాళ లేదు అది మంచిదే అని రాసుకొచ్చారు వీళ్ళు. 2వ దశలో 709 చదరపు కిలోమీటర్లకు సంబంధించినటువంటిది అన్నది హైలైట్ చేశారు. లేకపోతే సృజనాత్మక నగరంగా అమరావతి ఎదగాలి, ఎకానమీని ప్రోత్సహించేందుకు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలి, సృజనాత్మక ఆర్థిక ప్రాజెక్టు ఏర్పాటుకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఆసక్తి, పర్యాటక రంగ అభివృద్ధికి CS ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ, పర్యాటక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. అమరావతి ప్రాంత సృజనాత్మక నగరం క్రియేటివ్ సిటీకి ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించేందుకు వివిధ అంశాలు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలని పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా సృజనాత్మక ఆర్థిక ప్రాజెక్టుకి ఏర్పాటుకు ఆసక్తి చూపించారని వివరించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఈ పదాలేంటో అర్థం కాలేదు. సృజనాత్మక నగరంగా అంటే డ్యాన్సులు, తర్వాత మ్యూజిక్ ఇట్లాంటి నగరంగా మారుస్తారా ఏంటి? దాన్ని కల్చరల్ సిటీ కింద మారుస్తారా? ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది ఇండస్ట్రియల్ హబ్ ఇంతకు ముందు, అలాగే సాఫ్ట్వేర్ హబ్బు. దాన్ని కొనసాగించారు చంద్రబాబు. దాన్నే నా క్రెడిట్ అని చెప్తుంటారు. ఆయన చేసింది అక్కడ 9 ఏళ్లలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షనే, కానీ మిగతాదంతా జరిగింది తర్వాత అయినా సరే ఆయన క్రెడిట్ చెప్పుకుంటారు. ఇప్పుడు అమరావతికి మరి 5 ఏళ్ళు ఏంటి, ఇప్పుడు 7 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఏం జరిగింది అంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సృజనాత్మక నగరం అని ఒక రోజున, ఇండస్ట్రియల్ నగరం అని ఒక రోజున, నవనగరాలని మరొక రోజున ఏదేదో చెప్తా ఉన్నారు. అదే ఇక్కడ విచిత్రం. లేకపోతే
నా వైకాపా నేతల ప్రోద్బలంతో నా స్థలం ఆక్రమించి చర్చి నిర్మాణం, నా స్థలాన్ని ఆక్రమించి అందులో చర్చి నిర్మిస్తున్నాను ప్రశ్నించేందుకు వైకాపా నేతల ప్రోద్బలంతో పాస్టర్ చింతాడానంద్ నాతో పాటు నా కుటుంబ సభ్యులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద తప్పుడు కేసు పెట్టారు. కులం పేరుతో దూషించామంటే కేసు బనాయించారు. మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని తెలిసిన వైకాపా రాష్ట్ర స్థాయి నేతల ఒత్తిడితో అధికారులు చింతాడానంద్ ఎస్సీ అని అంటూ తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఒకవైపు స్థలాన్ని కోల్పోయి మరోవైపు అక్రమ కేసు బారిన పడి తీవ్ర వేధింపులకు గురయ్యాం. వాటన్నింటిని ఎదుర్కొని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడితే చివరికి న్యాయం గెలిచిందని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం జిల్లా అక్కల రామిరెడ్డి తన ఆవేదన పంచుకున్నారు. మతం మారితే ఎస్సీ హోదా పోతుంది, క్రైస్తవం సేకరించిన వ్యక్తులు ఎస్సీల కిందకి రారంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో బాధితున్న అక్కల రామిరెడ్డి బుధవారం ఈనాడుతో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆత్మీయ కలయికగా ధూళిపాళ ఇంట వివాహ వేడుక తెలుగు రాష్ట్రాల సీఎంలు పలువురు ప్రముఖులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి క్రెడిట్ చోరీ కాదు క్రెడిట్ దోపిడీ అంటూ ఆర్సెలార్మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్టు చంద్రబాబు బిల్డప్. అద్దంకి నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. 2022లో నా దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్తో చర్చలు. అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయ అంగీకారం. అప్పుడే గ్రీన్ కోలో 4,800 కోట్లు మెట్టల్ పెట్టుబడులు. ఎస్ఆర్ కొనుగోలు విస్తరణ కూడా అప్పుడే. ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం. 3 ప్రదేశాలు చూపిస్తే ఎన్నికలకు ముందే నక్కపల్లి ఎంపిక. ఇవన్నీ చెప్పకుండా అంతా తనగానతే అనేలా క్రెడిట్ దోపిడీ చేస్తున్న చంద్రబాబు అదే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ ఏమైంది, కావాలనే భూ వివాదాన్ని సృష్టించి పనులు ఆపేశారు. బాబు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలోనే 3.37 లక్షల కోట్లకు పైగా అప్పులు. ఉన్న పథకాలన్నీ రద్దు చేసి సూపర్ 6 సూపర్ 7లోనూ పచ్చి మోసం. తగ్గిపోయిన ప్రభుత్వ ఆదాయం ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ పర్వం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. విద్య వైద్యం వ్యవసాయం నాశనం. పిల్లల చదువులకు దూరం. ఆరోగ్యశ్రీ పడక. మండుతున్న ధరలు. పట్టణ ప్రభుత్వం. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. ఎస్సీ ఎస్టీలు మహిళలకు గణనీయంగా సీట్ల పెంపు. గట్టిగా పనిచేసే వారికి పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం. నాయకులుగా ఎదిగేందుకు కార్యకర్తలకు అవకాశం. జగన్ 2.0 కార్యకర్తలకు ప్రాధాన్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విరమణకు షరతులు అంటూ ఇరాన్కి అమెరికా 15 ప్రతిపాదనలు తిరస్కరించిన ఇరాన్. అమెరికాకి 8 షరతులు. ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టీకరణ. కొనసాగిన ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు. అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి. ఇరాన్ మందెబ్ జలసంధిని మూసేస్తానని హెచ్చరిక. కువైట్ విమానాశ్రయంలో భారీ మంటలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బిల్లులు ఇవ్వండి బాబు అంటూ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులతో ధర్నా. చిన్న కాంట్రాక్టర్లు చెల్లించకుండా కార్పొరేట్లకు అడ్వాన్సులు ఇవ్వడం ఏంటని మండిపాటు. నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలన్నటువంటి డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం. ఆర్డబ్ల్యూఎస్ తీరుకు నిరసనగా కాంట్రాక్టర్లు విజయవాడలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేశారు. కార్పొరేట్ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడంతో పాటు వాళ్ళు చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లు మాత్రం నెలల తరబడి చెల్లింపులు నిలిపివేయడం దుర్మార్గం అంటూ నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పనుల కోసం తమ సొంత ఆస్తులు కుదవబెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, గత్యంతరం లేక రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. చిన్న కాంట్రాక్టర్లు న్యాయం చేయాలి, పెండింగ్ బిల్లులు మార్చి నెలాఖరులోగా చెల్లించాలని నినాదాలు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జరిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో 707 కోట్లు విడుదల చేసి ఆ మొత్తాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సులతో సహా కార్పొరేట్ సంస్థలకు 562 కోట్లు చెల్లించారని చెప్పారు. వందలాది మంది చిన్న కాంట్రాక్టులకు 850 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటే మొత్తం బకాయిలు కేవలం 10% 85.88 కోట్లు విడుదల చేశారంటూ దుయ్యబట్టారు. 20 రోజుల క్రితం పెట్టిన బిల్లులకు కూడా కార్పొరేట్ సంస్థలకు చెల్లింపులు పూర్తయిన తమకు మాత్రం 16 నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదోడి ఇంటి కల నిజం చేసింది వైఎస్ఆర్ అంటూ వైఎస్ఆర్ హయాంలోనే 21 లక్షల ఇళ్లు. తెలంగాణ మంత్రి పొంగులేటి ఆయన హయాంలోనే ప్రజలకు పూర్తి సంతృప్తి. తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా భావించే సొంత ఇంటికలను పెద్ద ఎత్తున నిజం చేసిన కానీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రాష్ట్ర శాసనసభలో స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలోనే అత్యధికంగా 21 లక్షల ఇళ్లు పేదలకు కట్టించారని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంశం సుదీర్ఘంగా చర్చకు దారితీసింది. అధికార విపక్ష సభ్యులు ఈ అంశంపై పలు ప్రశ్నలు వేశారు. వీటన్నిటికీ మంత్రి పొంగులేటి బదులిచ్చారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్లపై ప్రజల నుంచి పూర్తి సంతృప్తి వచ్చిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇళ్ల కేటాయింపు నిర్మాణాలపై శాసనసభ్యులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మహిళా కోట అమలుకు ప్రత్యేక భేటీ.
ఈ 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం, మహిళా రిజర్వేషన్ చట్టం అమలుగా వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తుంది. దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడికి సంబంధించినటువంటి ట్వీట్. ఇది తన స్టేటస్లో పెట్టుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం పరిధిలోని బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు ఆయన బుధవారం పెట్టిన పోస్టులు కలకలం రేపై. వైన్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి లైసెన్సుల దుకాణాల్లో ప్రతి మద్యం బాటిల్పై 20 నుంచి 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అలాగే గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లో క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలు దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని కొలిగిపూడి ఆరోపించారు. దీనివల్ల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పి రకమైన బెల్ట్ షాపులు తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అయినోళ్లకి పలారం, హాజరు లేకున్నా బిల్లుల చెల్లింపు అంటూ ఆ ఆసుపత్రిలో శానిటేషన్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిబంధనలకు చెల్లు చీటి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోతున్నారు. కళ్ళబొల్లి మాటలతో పెద్ద మొత్తంలో కమిషన్లు కొలగొట్టడమే ధ్యేయంగా ఏకంగా కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టి కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెడుతున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సెక్యూరిటీ సేవల కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు అతిక్రమించి అధ్వాన్నమైన సేవలు అందిస్తున్న ఏజెన్సీలకు అక్రమంగా కోట్లు బిల్లులు చెల్లించేస్తున్నారు. సెక్యూరిటీ సంస్థలకు నెలకు 8 కోట్లకు పైగా, శానిటేషన్కి 14 కోట్ల పైన ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపుల నిబంధనలకు అధికారులు పాతరేశారు. కేవలం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ మౌఖికాదేశాలతో నిబంధనలు సడలించి అక్రమ చెల్లింపులు చేసేశారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సెక్యూరిటీ శానిటేషన్ సేవల నిర్వహణ కోసం కొత్త కాంట్రాక్టులు ఎంపిక చేసిన సీఎం బంధు సంస్థతో పాటు కీలక నేత కోరినంత కమిషన్ ఇచ్చేలా ఎంఓయూ కుదుర్చుకున్న ఏజెన్సీలకు అప్పట్లో కాంట్రాక్టులు కట్టబెట్టాలని ఆరోపణలు వచ్చే ఏజెన్సీల ఎంపికలోనే కాకుండా వారికి బిల్లుల చెల్లింపుల్లోనూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది బహిర్గతమైంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నిబంధనలు 2 రకాల ఏజెన్సీల సిబ్బంది ఫేషియల్ రికగ్నైజేషన్ 95%, ఆ హాజరు 95%, ఆ పైన ఉంటే నెలవారీ 100% చెల్లింపులకు అర్హత ఉంటుంది. హాజరు శాతం కంటే తక్కువ ఉంటే తగ్గిన హాజరు ఆధారంగా చెల్లింపులో కోత పెట్టాలి. ఉదాహరణకి 75% హాజరు ఉంటే 75% మాత్రమే చెల్లించాలి. గత ఏడాది జూన్లో సెక్యూరిటీ, అక్టోబర్లో శానిటేషన్ ఏజెన్సీలు సేవలు ప్రారంభించి అన్ని ఏజెన్సీల సిబ్బంది హాజరు ఇప్పటి వరకు 100% చెల్లింపులకు అనుగుణంగా 95% నమోదు కాలేదు. దీంతో తమకు రావాల్సిన బిల్లులో భారీగా కోతలు పడతాయని భావించిన ఏజెన్సీలు ఎఫ్ఆర్ఎస్ నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో బిల్లుల్లో భారీ కోతలు పడితే తమకు వచ్చే కమిషన్లను కోతలు విధిస్తారని నేతలు భావించారేమో. కాంట్రాక్ట్ నిబంధనలు సమాధి కట్టేశారు. ఏజెన్సీలకు హాజరు శాతంతో పని లేకుండా గత ఏడాది డిసెంబర్ వరకు చెల్లింపులు చేసేయాలంటూ గత ఏడాది నవంబర్ 12 డిఎంఈ అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో తేల్చి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశ్వవేదికపై మన విద్యా సంస్థలు 4 ఐఐటీలు, జేఎన్యూ, బిట్స్పిల్ అనేక చోటు సబ్జెక్టుల వారికి ర్యాంకింగ్స్ ప్రకటన. దేశంలో 27 సబ్జెక్టులకు టాప్ 50లో స్థానం. భారతదేశంలో ప్రముఖ విద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రపంచంలో టాప్ కోర్సులకు గుర్తింపు లభించింది. బుధవారం ప్రకటించిన తాజా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ సబ్జెక్టులో ప్రపంచంలోని టాప్ 50 సంస్థల స్థానం దక్కించుకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం అంటూ ఢిల్లీలోని పార్లమెంట్ కొత్త భవనంలో వైఎస్ఆర్సీపీ కార్యకలాపాల నిమిత్తం స్పీకర్ ఓం బిర్లా కేటాయించిన రూమ్ నెంబర్ 12 అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, డాక్టర్ ఎం గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యులు గొల్లబాబు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. పార్లమెంట్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు ఎక్కడి నుంచి జరుగుతాయని వాళ్ళు తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి విద్యుత్ వినియోగదారులకి షాకు లేవిక అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అదే సందర్భంలో 16,000 కోట్ల లోటు భర్తీకి సర్కార్ రెడీ. అలాగే డబుల్ గేమ్కి చెక్ అంటూ సుప్రీం సంచలన తీర్పుతో సర్వత్రా చర్చ. అటు కేసులు, ఇటు పాస్టర్లపై ప్రభావం. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా పోయినట్టే. వైసీపీ హయాంలో ఎడాపెడా అట్రాసిటీ కేసులు. రాజధాని రైతులు, టీడీపీ నేతలపై చట్టంతో గురి. ఫిర్యాదుదారుల్లో క్రైస్తవం తీసుకున్నవారు, వారి నేపథ్యం పరిశీలిస్తే కేసులు వీగినట్టే. పాస్టర్లు అత్యధికులు మతం మారిన వారే. అటు ఎస్సీ ఫలాలు, ఇటు గౌరవ వేతనాలు పొందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతి కోసం అత్యవసర భేటీ.
ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించే కేంద్రానికి నివేదన. పార్లమెంట్ ప్రస్తుత సమావేశంలో విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే ఛాన్స్. నిజానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చాలు, అయితే భవిష్యత్తులో సమస్యలు రాకుండా అసెంబ్లీ తీర్మానం మేలన్న కేబినెట్ కార్యదర్శి. పీఎంఓ నుంచి ఆగమేఘాలపై సూచనలు. ఫలితంగానే 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. గవర్నర్ ఆమోదం వెంటనే నోటిఫికేషన్ జారీ. 1న పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే షరతుల యుద్ధం. 15 షరతులు పెట్టిన ట్రంప్ ప్రతిగా 10 డిమాండ్లు చేసిన ఇరాన్ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వందే మాత్రం పాడటం తప్పనిసరి ఏం కాదు, కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో అలా చెప్పలేదు. పాడకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా పేర్కొనలేదు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు, పిటిషన్ని విచారించలేం. సుప్రీంకోర్టు దేశభక్తిపై బలవంతం చేయలేరన్న పిటిషనర్. జాతీయ గేయం విషయంలోనూ చేయలేరా పిటిషనర్ ప్రశ్నించింది సీజీఐ. అధికారిక కార్యక్రమాల పాఠశాలలో జాతీయ గేయం వందే మాత్రం ఆలపించాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. పాడడం తప్పనిసరి ఏమి కాదని పేర్కొంది. వందే మాత్రం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయబాలియా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం ఈ పిటిషన్ని పరిణతి లేని తొందరపాటు చర్యగా వర్ణించింది. కేంద్ర జారీ చేసిన ఉత్తర్వులపై మహమ్మద్ సయీద్ నూరి అనవసర ఆందోళనకు గురవుతున్నట్టు అనిపిస్తుందని అతని తరపున వాదించింది సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేతో జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారన్నటువంటి హైలైట్ చేశారు. పిఎన్జీపై కొత్త పాలసీ తెస్తాం, నేడు కేబినెట్ భేటీలో చర్చిస్తాం. పట్టణాల్లో వినియోగదారులకు ఎల్పీజీ నుంచి పైపుడు గ్యాస్కు మళ్లిస్తాం. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు, వాణిజ్య గ్యాస్ సరఫరా పెరిగింది. వదంతుల వల్ల అనవసరంగా బుక్ చేస్తున్నారు మంత్రి మనోహర్. పిఎన్జీకి ఏటా 2,400 రూపాయల సబ్సిడీ. నేరుగా వినియోగదారుల ఖాతాకే 3 నెలల్లో 1,06,073 కొత్త కనెక్షన్లు. మరో 30 సిఎన్జీ స్టేషన్ల ఏర్పాటు. రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో సీఎస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 50,000 గదులు, 10,000 హోమ్ స్టేలు. పెరుగుతున్న పర్యాటకుల కోసం సిద్ధం చేయండి. పెద్ద బ్రాండ్ హోటళ్లకు ఏపీకి రావాలి. కార్వాన్ పార్కులు సురక్షితంగా ఉండాలి. తిరుపతి, విశాఖలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేయండి. పర్యాటక ప్రాజెక్టులకు వేగంగా పూర్తి చేయాలి. పర్యాటక శాఖ సమీక్షలో సీఎం దిశానిర్దేశం. ఏపీని పాక కళల హబ్గా మార్చేందుకు ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 50,000 గదులు, 10,000 హోమ్ స్టేలు. పెరుగుతున్న పర్యాటకుల కోసం సిద్ధం చేయండి. పర్యాటక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. పాక కళల హబ్గా ఏపీని మార్చేందుకు ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం. ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్తో ఒప్పందానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.